Welcome to Twin Study Circle. This is Kodeshwara. 6th to 8th new maths టెక్స్ట్ బుక్ లోని ఫిగర్ ఇట్ అవుట్ అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లోని ప్రాబ్లమ్స్ డిస్కషన్ లో భాగంగా ఈరోజు 6th క్లాస్ లోని ఫస్ట్ లెసన్ ప్యాటర్న్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లోని 1.3 1.4 ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫిగర్ ఇట్ అవుట్ లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, కాపీ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది నంబర్ సీక్వెన్స్ ఇన్ టేబుల్ 2 in your notebook and draw the next picture for each sequence. ఈ ప్రాబ్లం లో మనము చూసినప్పుడు టేబుల్ 2 లోని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సమ్ నంబర్స్ గివెన్ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ వచ్చేసి ఆల్ వన్స్ ఉన్నాయి. సెకండ్ సీక్వెన్స్ లో కాన్సిక్యూటివ్ కౌంటింగ్ నంబర్స్ ఉన్నాయి. థర్డ్ సీక్వెన్స్ లో ఆడ్ నంబర్స్, ఫోర్త్ సీక్వెన్స్ లో ఈవెన్ నంబర్స్, ఫిఫ్త్ సీక్వెన్స్ లో ట్రయాంగులర్ నంబర్స్, సిక్స్త్ సీక్వెన్స్ లో స్క్వేర్ నంబర్స్, తర్వాత సెవెంత్ సీక్వెన్స్ లో క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్ అనేది ఫస్ట్ దాంట్లో 1 డాట్ వస్తుంది, సెకండ్ దాంట్లో 5 వచ్చాయి కాబట్టి నెక్స్ట్ 6 డాట్స్ వస్తాయి. థర్డ్ ప్యాటర్న్ లో మనకి నెక్స్ట్ ఆడ్ నంబర్, సో ముందు బిఫోర్ ఆడ్ నంబర్ 9 వస్తుంది కాబట్టి 9 తర్వాత ఆడ్ నంబర్ 11 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి వచ్చింది 10 ఆడ్ ఈవెన్ నెంబర్, 10th నెంబర్ కాబట్టి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వచ్చేసి 10 + 2 12 అవుతుంది. సో దీన్ని 2 రోస్, ఒక రోలో 6 డాట్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్ అన్నప్పుడు మనకి కింద బాటమ్ లో మనకి 6 తీసుకున్నప్పుడు టోటల్ గా 21 వస్తాయి. సో నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్ వచ్చేసి 21 అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ నెంబర్, మనకి లాస్ట్ స్క్వేర్ నెంబరు 25 వచ్చింది. సో ఇది 36 6 రోస్ 6 కాలమ్స్ గా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇవి స్క్వేర్ నంబర్స్. నెక్స్ట్ సెవెంత్ ప్యాటర్న్ చూసుకుంటే క్యూబ్ నంబరు, మనకి 5 క్యూబ్ 125 అనేది అక్కడ వచ్చింది. సో 6 క్యూబ్ అన్నప్పుడు 6 × 6 × 6. సో దీని యొక్క పిక్చర్ తీసుకుంటే మనకి టోటల్ గా 216 స్మాల్ క్యూబ్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం, y are 1 3 6 10 15 called triangular numbers, y are 1 4 9 16 25 called square numbers or squares, y are 1 8 27 64 125 are called cubes. సో సెకండ్ క్వశ్చన్ చూసినప్పుడు మనకి 1 3 6 10 15. సో ఈ నంబర్స్ మనం ట్రయాంగులర్ నంబర్స్ అంటారు. ఎందుకు అంటే దే కెన్ అరేంజ్ దెమ్ ఇన్ ఏ ట్రయాంగులర్ షేప్ ఇఫ్ వై ప్లేస్ డాట్స్ ఇన్ రోస్, ఈచ్ రో having one more dot than the last, we get a triangle shape. For example 1 ఇలా రాసుకోవచ్చు, 3 ని 2 పైన 1, సో 6 3 2 1. 10 అంటే కింద బాటమ్ లో 4 3 2 1 10. ఇలా ట్రయాంగిల్ షేప్ లో రాయొచ్చు కాబట్టి ట్రయాంగులర్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ 1 4 9 16 25 are called square numbers. So because they form a perfect square by multiplying a number by itself, వీటిని ఫామ్ లో అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ 1 స్క్వేర్, సో 2 రోస్ 2 కాలమ్స్ వచ్చినప్పుడు ఇది ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. సో 2/2 కాబట్టి ఇది 2 స్క్వేర్ 4. 3/3 ఫామ్ లో రాసినప్పుడు 3 × 3 9. సో 4/4 రాసినప్పుడు 4 × 4 అనేది 16 అనేది అవుతుంది కాబట్టి వీటిని స్క్వేర్ నంబర్స్ అంటారు. Next 1 8 27 64 125, these are called cube numbers. So they are found by multiplying a number by itself 3 times. So 1 ని 1 × 1 × 1 గా
8 ని 2 into 2 into 2, 27 ని 3 into 3 into 3 గా రాసుకోవచ్చు. వీటిని క్యూబ్స్ ఫామ్ లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి ఈ నంబర్స్ మనము క్యూబ్ నంబర్స్ అంటాం. థర్డ్ ప్రాబ్లం, you will have noticed that 36 is both triangular and square number. That is, 36 dots can be arranged perfectly both in a triangular and square. Make pictures in your notebook illustrating this. This shows that the same number can be represented differently and play different roles depending on the context. Try representing some other numbers pictorially in different ways. సో ఈ ప్రాబ్లంలో 36 అనే నంబర్ని మనము ట్రయాంగులర్ నంబర్గా అదేవిధంగా స్క్వేర్ నంబర్గా రిప్రజెంట్ చేయొచ్చు. సో 36 డాట్స్ మనము ఒక ట్రయాంగిల్ షేప్లో చేయవచ్చు, అదేవిధంగా ఒక స్క్వేర్ షేప్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఎనీ అదర్ నంబర్స్ అన్నప్పుడు మనం 64 అనే నంబర్ని మనము సో ఎక్స్పాండ్ యాజ్ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్. సో 64ని 8 rows 8 columns ఉన్నటువంటి ఒక స్క్వేర్గా రిప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా 4 అంటే లెంగ్త్ బ్రెడ్త్ హైట్ 4గా ఉన్నటువంటి ఒక క్యూబ్గా, అంటే దీన్ని 64ని 4 into 4 into 4గా రాసుకోవచ్చు. సో అనేది 4 అంటే 64 అది 4 క్యూబ్, అంటే ఇది ఒక క్యూబ్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా స్క్వేర్ నెంబర్గా రిప్రజెంట్ చేయొచ్చు 2 waysలో. తర్వాత 1225 అనే నెంబర్ని కూడా మనము దీన్ని 35 స్క్వేర్ అని లేదా ట్రయాంగులర్ నెంబర్లో 49th టర్మ్గా కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఈ 1225 అదేవిధంగా 64 అనేవి కూడా 36 లాగే 2 ప్యాటర్న్స్లో రిప్రజెంట్ చేయగలిగే నంబర్స్ అవుతాయి. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి, వాట్ వుడ్ యూ కాల్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ 1, 7, 19, 37? That is right. They are called hexagonal numbers. Draw these in your notebook. What is the next number in the sequence? 1, 7, 19, 37 ఈ నంబర్స్ మనము హెక్సాగోనల్ నంబర్స్ అంటాము. సో ఈ హెక్సాగోనల్ నంబర్స్ అనేవి 1 అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 1 + 1 into 6 చేస్తే 7 వస్తుంది. 7 + 2 into 6 చేస్తే 19. సో 19 + 3 into 6 చేస్తే 37. 37 + 4 into 6 చేస్తే 61 వస్తుంది. సో ఈ 61 అనే హెక్సాగోనల్ నంబర్ని మనము బాటంగా 5 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయి మిడిల్లో మనకి 9 డాట్స్ పెట్టేసి మళ్ళీ 4 వరకు రాస్తే ఇది ఒక హెక్సాగాన్ గా వస్తుంది. సో నెక్స్ట్ హెక్సాగాన్ నంబర్ ఈజ్ 37 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, కెన్ యూ థింక్ ఆఫ్ పిక్టోరియల్ వేస్ టు విజువలైజ్ ద సీక్వెన్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2, పవర్స్ ఆఫ్ 3? Here is one possible way of thinking about powers of 2. 1, 2, 4, 8, 16. So powers of 2 అంటే 1, 2, 4, 8, 16 వీటిని పవర్స్ ఆఫ్ 2 అంటారు. సో వీటిని 2 dimension లో రిప్రజెంట్ చేసినప్పుడు n = 0, 2 power n అన్నప్పుడు 2 power 0 అంటే 1 వస్తుంది. ఇది 2D లో చూసినప్పుడు ఒక స్క్వేర్ వస్తుంది. n = 1 అయినప్పుడు 2 power 1. 2 power 1 అంటే 2 into 1. సో దీని సైడ్ అనేది 2 times అయింది, ఒక 2 squares వచ్చాయి. సో n = 2 అయినప్పుడు 2 square అంటే 4. సో ఇక్కడ 2 into 2 4 వస్తుంది. నెక్స్ట్ n = 3 అయినప్పుడు 2 cube. సో ఇక్కడ 4 into 2 8 వస్తుంది. నెక్స్ట్ 2 power 4 ఉన్నప్పుడు 16, ఇది 4/4. అదే 2 power 5 అన్నప్పుడు 32. సో ఇది 4 into 8 into = 32 వస్తుంది. అంటే ఇక్కడ 2D షేప్ లో ఏమొస్తుందంటే
మనకి ఈచ్ టైం సైడ్ అనేది డబుల్ అవుతుంది. అదే 3D షేప్ లో చూసుకున్నప్పుడు ఈచ్ టైం వాల్యూమ్ అనేది డబుల్స్ అవుతుంది. అదేవిధంగా n యొక్క పవర్స్ తీసుకున్నప్పుడు n యొక్క పవర్స్ అంటే 1, 3, 9, 27, 81 అండ్ సో ఆన్ వస్తాయి. సో వీటిని రిప్రజెంట్ చేసుకున్నప్పుడు n 3 power n స్క్వేర్ 2d తీసుకున్నప్పుడు n ఈక్వల్ 0 అయినప్పుడు 3 power 0 అంటే 1 స్క్వేర్ వస్తుంది. n ఈక్వల్ 1 అయినప్పుడు 3 power 1 ఈక్వల్ టు సో 3 టైమ్స్ అంటే సైడ్ అనేది 3 టైమ్స్ అయింది, 1 into 3 వస్తుంది. నెక్స్ట్ n ఈక్వల్ 2 అయినప్పుడు 3 into 3 9, n ఈక్వల్ టు 3 అయినప్పుడు 3 క్యూబ్ అంటే 9 into 3 ఈక్వల్ టు 27 వస్తుంది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు 2D షేప్ లో లెంగ్త్ అనేది ఈచ్ టైం ట్రిపుల్స్ అవుతుంది. అదే 3D షేప్ లో తీసుకున్నప్పుడు వాల్యూమ్ అనేది ట్రిపుల్ అవుతుంది. ఫిగర్ ఇట్ అవుట్ లో 1.4 లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, కెన్ యూ ఫైండ్ ఏ సిమిలర్ పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వై యాడింగ్ కౌంటింగ్ నంబర్స్ అప్ అండ్ డౌన్, దట్ ఈస్ 1, 1 plus 2 plus 1, 1 plus 2 plus 3 plus 2 plus 1 gives square numbers. ఇక్కడ కౌంటింగ్ నంబర్స్ ని అప్ అండ్ డౌన్ యాడ్ చేసినప్పుడు ఏ నెంబర్స్ వస్తాయన్నారు. సో 1 అనేది కౌంటింగ్ నెంబర్, 1 యాడ్ చేసినప్పుడు సేమ్ 1 వస్తుంది. సో 1 plus 2 plus 1, సో 1, 2, 1 అడిషన్ చేసినప్పుడు మనకి 4 వస్తుంది. ఇది ఒక 2 స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా 1 plus 2 plus 3 plus 2 plus 1 అంటే అడిషన్ చేస్తే 9 వస్తుంది. సో ఇది ఒక స్క్వేర్ ఆఫ్ సైడ్ 3 వస్తుంది. ఇది 3 స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. అంటే మన కౌంటింగ్ నెంబర్స్ అప్ అండ్ డౌన్ యాడ్ చేసినప్పుడు మనకి స్క్వేర్ నెంబర్స్ అనేవి వస్తాయి. సెకండ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు, బై ఇమాజినింగ్ a large version of your picture or drawing it partially as needed, you can see what will be the value of 1 plus 2 plus 3 and so on, 99 plus 100 plus 99 plus and so on 3 plus 2 plus 1. సో ఈ ప్రాబ్లంలో మనకి అప్ అండ్ డౌన్ అడిషన్ ఆఫ్ కౌంటింగ్ నంబర్స్ 1 plus 2 plus 3 and so on, n plus and so on 3 plus 2 plus 1 ఈక్వల్ మనకి ఏమవుతుందంటే n స్క్వేర్ అవుతుంది. ఈ ప్రాబ్లంలో 1 plus 2 plus 3 plus 4 and so on 99 plus 100 plus 99 and so on 3 plus 2 plus 1 అడిగారు. సో ఇక్కడ మిడిల్ టర్మ్ 100 కాబట్టి దీనికి సమ్ అనేది 100 స్క్వేర్ అవుతుంది. 100 into 100 ఈక్వల్ టు 10,000 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ సీక్వెన్స్ do you get when you start to add all one's sequence up? What sequence do you get when you add all one's sequence up and down? అలాగే ఆల్ వన్స్ ని యాడ్ చేసినప్పుడు అప్ యాడ్ చేసినప్పుడు 1, 1 plus 1 2, 1 plus 1 plus 1 తీసుకున్నప్పుడు 3 అండ్ సో ఆన్ మనకి యాడింగ్ అప్ చేసినప్పుడు 1, 2, 3 కౌంటింగ్ నెంబర్స్ వస్తాయి. అదేవిధంగా యాడింగ్ డౌన్ చేసినా కూడా మనకి 1, 2, 3 కౌంటింగ్ నెంబర్స్ వస్తాయి. సో బోత్ యాడింగ్ అప్ అండ్ యాడింగ్ డౌన్ we get counting numbers. Next problem, which sequence do you get when you start to add the counting numbers up? Can you give a smaller pictorial explanation? So 1, 2, 3, 4, 5, 6, 7 are called counting numbers అంటారు. సో ఇవి సీక్వెన్స్ యాడ్ చేసినప్పుడు 1 plus 2 అంటే 3, 1 plus 2 plus 3 అంటే 6, 1 plus 2 plus 3 plus 4 అంటే 10, 1 plus 2 plus 3 plus 4 plus 5 అంటే 15. సో వీటిని మనం యాడ్ చేసినప్పుడు 1 plus 2 అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 1 plus 2 plus 3 అనేది కూడా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి వీటిని
ట్రయాంగులర్ నంబర్స్ అంటారు. సో మనకి కౌంటింగ్ నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు మనకి ట్రయాంగులర్ నంబర్స్ అనేవి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం. వాట్ హ్యాపెన్స్ when you add up pairs of consecutive triangular numbers, that is take 1 plus 3, 3 plus 6, 6 plus 10, 10 plus 15 and so on. Which sequence do you get? Why? Can you explain it with picture? So 1, 3, 6, 10, 15, 21, 28 వీటిని ట్రయాంగులర్ నంబర్స్ అంటారు. సో ట్రయాంగులర్ నంబర్స్ లో మనము యాడింగ్ పెయిర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ట్రయాంగులర్ నంబర్స్. 1 అంటే 1, 1 plus 3 అంటే 4, ఇది 2 స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. 3 plus 6 తీసుకున్నప్పుడు 9, 9 ఈక్వల్ 3 into 3, 3 స్క్వేర్. 6 plus 10 తీసుకున్నప్పుడు 16, that equal to 4 స్క్వేర్. సో 10 plus 15 అన్నప్పుడు 25 ఈక్వల్ టు 5 into 5, 5 స్క్వేర్. సో అంటే మనకి కాన్సిక్యూటివ్ టు స్క్వేర్ నెంబర్స్ అడిషన్ చేసినప్పుడు మనకి ట్రయాంగులర్ నెంబర్స్ అడిషన్ చేసినప్పుడు స్క్వేర్ నెంబర్ వస్తుంది. పిక్చర్ గా తీసుకున్నప్పుడు 1 plus 3 4 అవుతుంది. 3 plus 6 equal to 9, 6 plus 10 equal to 16 అనేవి స్క్వేర్ నెంబర్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్టార్ట్ టు యాడ్ అప్ powers of 2 starting with 1, that is take 1, 1 plus 2, 1 plus 2 plus 3, 2 plus 4, 1 plus 2 plus 4 plus 8 and so on. Now add 1 to each of these numbers. What numbers do you get? Why does this happen? So 1, 2, 4, 8, 16, 32 వీటిని పవర్స్ ఆఫ్ 2 అంటారు. యాడింగ్ అప్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2 తీసుకున్నప్పుడు 1 1 వస్తుంది. 1 plus 2 3 అవుతుంది. 1 plus 2 plus 4 7 అవుతుంది. 1 plus 2 4 plus 2 plus 4 plus 8 equal to 15. 1 plus 2 plus 4 plus 8 plus 16 equal to 31. ఇవి తీసుకున్నప్పుడు ఇవి ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. వీటి డిఫరెన్స్ అనేది 2, 4, 8, 16 అలా వస్తుంది. అన్నిటికీ 1 యాడ్ చేసినప్పుడు 1 plus 1 2 వస్తుంది. 3 plus 1 అంటే 4, 7 plus 1 8, 15 plus 1 16, 13 plus 1 32. వీటిని 2 యొక్క పవర్స్ రాసుకున్నప్పుడు 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 15. So observe that the powers of 2 అనేవి 2 power 0, 2 power 1, 2 power 2 నుంచి 2 power 1, 2 square, 2 cube, 2 power 4 గా ఇంక్రీజ్ అని. సో increases from 1, 2, 3, 4 and so on. Seventh problem. What happens when you multiply the triangular numbers by 6 and add 1? Which sequence do you get? Can you explain it with a picture? సో ఇక్కడ మనకి ట్రయాంగులర్ నంబర్స్ అంటే 1, 3, 6, 10, 15, 21, 28 and so on. సో వీటిని మల్టిప్లయింగ్ విత్ 6 అండ్ యాడింగ్ 1 we get. సో ఇప్పుడు 1 into 6 plus 1 అంటే 7. నెక్స్ట్ నెంబర్ 3 into 6 plus 1 అంటే 18 plus 1 అంటే 19. సో నెక్స్ట్ నంబర్ 6 into 6 plus 1 అంటే 37. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే 10 into 6 plus 1 61 ఉంటుంది. వీటిని హెక్సాగోనల్ నంబర్స్ అంటారు. సో ఇవి ఫామ్ చేసినప్పుడు 1, సో 2, ఇక్కడ 3, 5 మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7 అనేది హెక్సాగోనల్ నంబర్. నెక్స్ట్ మనకి బాటమ్ లో 3, 4, 5, 4, 3 ఎడిషన్ చేసినప్పుడు 19 వస్తుంది. సో ఇది కూడా హెక్సాగోనల్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం. What happened when you start to add up hexagonal numbers? That is, take 1,
1 plus 7, 1 plus 7 plus 19, 1 plus 7 plus 19 plus 37 and so on. Which sequence do you get? Can you explain it using a picture of a cube? సో మనకి 1, 7, 19, 37 అనే వాటిని హెక్సాగోనల్ నంబర్స్ అంటారు. సో హెక్సాగోనల్ నంబర్స్ తీసుకున్నప్పుడు 1 అనేది 1 క్యూబ్ రాసుకోవచ్చు. 1 plus 7 తీసుకున్నప్పుడు 8 వస్తుంది, 8 అనేది 2 క్యూబ్. 1 plus 7 plus 19 తీసుకున్నప్పుడు 27 అనేది 3 క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 1 plus 7 plus 19 plus 37 ఈక్వల్ టు 64 అనేది 4 క్యూబ్ అవుతుంది. సో we get a sequence of 1 cube, 2 cube, 3 cube, 4 cube and so on. Next 9th problem. Find your own patterns or relations in and among the sequences in table 1. Can you explain why they happen with a picture or otherwise? My own pattern తీసుకున్నప్పుడు 4, 8, 12, 16, 20. These are the multiples of 4. అదేవిధంగా అనదర్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు 5, 10, 15, 20, 25. These are the consecutive multiples of 5. సో ఇవి రెండు అబ్జర్వ్ చేసినప్పుడు వీటి డిఫరెన్స్ అనేది సేమ్. ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ద సేమ్ నంబర్ టు ద ప్రిసీడింగ్ నంబర్. యాడింగ్ సేమ్ నంబర్ టు ద ప్రిసీడింగ్ నంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.